నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ముందుగా హోంమంత్రి అనితకు ఆలయ ఈవో వెంకటరావు సాదర స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మంత్రికి వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను ఈవో అందజేశారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం, చందనోత్సవం నేపథ్యంలో అధికారులు, అర్చకులతో ఏర్పాట్లపై అనిత చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గత సంవత్సరం చందనోత్సవానికి గత ఏడాది కన్నా ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల ఆఖరులో మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించనున్నామని, సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంపూర్ణాభిషేకాన్ సమర్పయామి. నమస్కారం. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఈరోజు రావడం జరిగింది. స్వామివారి దర్శనం, అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రాబోయే ఏప్రిల్ 20వ తారీఖున జరగబోయే చందనోత్సవం ఒకటి, ఈ 29న జరగబోయే కళ్యాణోత్సవానికి సంబంధించి ఈవో గారు అదేవిధంగా పూజారులు అందరితో కూడా ఏర్పాట్ల గురించి ఒకసారి చర్చించడం జరిగింది. లాస్ట్ ఇయర్ చందనోత్సవానికి సుమారుగా 1,20,000 మంది దర్శనానికి రావడం జరిగింది. ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్త్రీ శక్తి పథకం కానివ్వండి, మిగతా టెంపుల్స్లో కూడా చూసుకుంటే మ్యాక్సిమం అంతా కూడా 30% వరకు పెరిగిన సందర్భం కూడా చూసాం. ఈసారి 1,50,000 నుంచి 1,80,000 వరకు మా టార్గెట్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈవో గారితో చర్చిస్తే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, నేను కలిపి ఈ మంత్ ఎండింగ్లోనే మళ్ళీ ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా పెట్టుకుంటాం. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరికీ కూడా, సామాన్య భక్తులకి ఆ దైవదేవుని దర్శనం జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడమే ప్రథమ కర్తవ్యం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో మీ అందరికీ తెలుసు. అందరికన్నా ముందు మేల్కొన్నదే చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ ఇప్పటికీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఫస్ట్ మీటింగ్ కూడా ఈరోజు కూర్చుంటున్నారు. ఆర్టీజీఎస్ నుంచి కంటిన్యూ మానిటరింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీజీఎస్ అనేది రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఆర్టీజీఎస్ నుంచి అన్ని విభాగాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి మనం మానిటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ఆర్టీజీఎస్ని బతికించిన ఘనత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి ఆర్టీజీఎస్ నుంచి మేము మోంతా తుఫాన్ లాంటి తుఫాన్లనే కూర్చొని, అంటే మేము ఎదుర్కొన్నామని చెప్పట్లేదు కానీ ఎలా మానిటర్ చేసుకున్నామన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ప్రాణ నష్టాన్ని ఎలా తగ్గించుకున్నామన్నది కూడా మీ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా గ్యాస్ సంక్షోభం రాకుండా, ముఖ్యంగా ఇప్పుడు గ్యాస్ సంక్షోభం కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కమర్షియల్ టైంలో స్టార్ట్ అవుతుంది. కమర్షియల్ ఏరియాస్లో స్టార్ట్ అయిన ఈ గ్యాస్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. ఆ హోటల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఆ యూనియన్స్తోనే ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా తీసుకున్నారు. కానీ ఒకటి నేనేం చెప్తున్నానంటే, దయచేసి వదంతుల్ని నమ్మొద్దు. కొంతమంది వాళ్ళ వ్యూవర్షిప్ గురించి యూట్యూబ్స్లోని, ఇన్స్టాగ్రామ్స్లోని రీల్స్ చేస్తూ కొంచెం దాన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే తప్పుడు దోవలో తీసుకెళ్తున్నారు. అటువంటి వాళ్ళు దయచేసి ఇది ఒక క్రైసిస్ని మేనేజ్ చేసుకోవడంలో గవర్నమెంట్కి పబ్లిక్ సపోర్ట్ చేయాలి. అంతే తప్పించి పబ్లికే తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లోకి రాకూడదు. కాబట్టి దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజాలు తెలుసుకొని పబ్లిక్కి చేరువ అయ్యే దిశగా మీరు కూడా ముందడుగేయాలని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుతున్నాను. నేషనల్ హైవే ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.